హాయ్ అండి. సో ఎట్లా వచ్చారు ఇండస్ట్రీకి, ఎందుకు రావాలనిపించింది? నేను 2013లో వచ్చాను. నాకు లైఫ్ ఇచ్చింది మన పవన్ సార్. 6 ఏళ్ళలో సర్దార్గా పరిస్థితి చేశాను. ఆయన బ్రేహే బాగుంటుంది. ఏంటంటే మన ప్రొడక్షన్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా ఆయన బాగుంటుంది. ఒక ప్రొడక్షన్ జూనియర్ ఆర్టిస్ట్ కానీ, కంపెనీ ఆర్టిస్ట్ కానీ, పెద్ద ఆర్టిస్ట్ కానీ ఒకే ఫుడ్ ఉంటుంది మేడం. నెంబర్ 1 క్వాలిటీ వ్యక్తి మన పవన్ సారు, డిప్యూటీ సీఎం గారు. నెంబర్ 1 వ్యక్తి మన ఇండస్ట్రీలో దేవుడు లాంటి. మీరు చాలా మంది హీరోల మీద చేసేసుకున్నారని తెలిసింది మేడం. చేసామంటే అది షూటింగ్ మేడం. షూటింగ్ ఏంటంటే మన ఎన్టీఆర్ సార్తో చేశాను. అరవింద్ సమేత మేడం. స్కూల్ ఫైట్. కంట పడ్డావా కనికరిస్తావా, వెంట పడ్డావా నరికేస్తావా అబ్బా, ఆ ఫైట్ లో నేను ఉన్నాను మేడం. సోలో ఉంటుంది సార్తో. నాకు ఏంటి, నా టవల్ పడిపోస్తాను. నా టవల్ ఎర్ర టవల్ పడిపోద్ది. సాయం లేదు ఫైట్ లో పడిపోయినప్పుడు సారే నాకు వేసి మెల్ల వేసి శ్రీను భయపడబాకు లేదు మేడం. నా పేరు జాంపల్ సీన్ అంటారు మేడం. అది ఒక నిక్ నేమ్, ఇండస్ట్రీలో ఒక నిక్ నేమ్ జాంపల్ సీన్. ఖచ్చితంగా చేశాను మేడం. అదే విధంగా మన ఎన్టీఆర్ సార్ సింగల్ టేక్ ఆర్టిస్ట్ ఖచ్చితంగా చెప్పగలను. నెక్స్ట్ అదే టేక్ ఆర్టిస్ట్ మన రామ్ చరణ్ సార్, ఖచ్చితంగా చెప్పగలను. పెద్ద ఆర్టిస్టు, పెద్ద చెప్తున్నారా? అదేం లేదు మేడం, వ్యక్తిపరంగా చెప్పగలను. నేను వాళ్ళని చూస్తాను, నేను అందరినీ ప్రతి ఒక్కరిని చూస్తున్నాను. మన ప్రభాస్ సార్ చూశాను, రామ్ చరణ్ చూశాను, అల్లు అర్జున్ సార్ చూశాను, రామ్ చరణ్ చూశాను, ప్రతి ఒక్కరిని చూసాను. బ్రహ్మాండ సార్ చూసాను. ప్రతి ఒక్కరిని ఏ ఆర్టిస్ట్ చూడలేని లేదు మేడం. మేడం నేను ఆర్టిస్ట్ మేడం. ఆర్టిస్ట్ అప్పుడు ప్రతి ఒక్కరితో నేను యాక్ట్ చేయాలి మేడం, అది కామన్. అంటే యాక్టింగ్ లో రకాలు ఉంటాయి కదా, మీరు ఫైట్ లోనే ఎందుకు వెళ్ళారు మేడం? మన కట్అవుట్, మన హెవీ బాడీ, దాని ఎవరు, మన జుట్టు, మన గెడ్డము అనేది మన ఫైట్ కే ఎంచుకోవాలి మేడం. అంతవరకు అంతే మేడం. మన బాడీ లాంగ్వేజ్, మన గెటప్ తీసుకొని మన దీంట్లో పోవాలి. మన క్యాబినెట్ ఎవరు ఇస్తారు మేడం? ఇస్తారా? ఎవరు? అది మేడం. మేడం నాకు క్యామెరీ ఉంది మేడం, కానీ క్యామెరీని మన లైక్ ఎవరు చేయరు మేడం. ఒక ఫైటర్ గానే లైక్ చేస్తారు. అంతవరకు మనం చాలా మందితో ఫైట్ చేశాను. సో మీకు తెలిసిన ఫైట్ మాస్టర్లు ఎవరైనా ఉన్నారా మేడం? నా మిత్రుడు రామలక్ష్మణ్ మాస్టర్ నాకు దేవుడు లాంటోడు, అన్నం పెట్టినోడు, నా లైఫ్ లో అన్నం పెట్టినోడు. నేను హైదరాబాద్ నెల్లూరు నుంచి వచ్చాను. హైదరాబాద్ వచ్చినప్పుడు మాకు అన్నం పెట్టినోడు రామలక్ష్మణ్ మాస్టర్. నాకు తీశాను, సీను చేసుకో, నీట్ గా చేసుకో, బాగా చేసుకో అని చెప్పి మొత్తం కాపరేట్ చేశాను. సో గేమ్ చేంజర్ మూవీలో మీరు ఉన్నారా మేడం? గేమ్ చేంజర్ లో ఉన్నాను, మన బాలయ్య బాబుతో ఉన్నా, సంక్రాంతి సినిమాలో 3 సినిమాలు ఉన్నాయి. సో గేమ్ చేంజర్ ట్రైలర్ లో అన్నం కోసం ఏదో జరుగుతుంది కదా మేడం? అన్నం గురించి మనకు తెలియదు, కానీ మన వైజాగ్ లో ఫైట్ ఉంది మేడం, పంచికట్టు ఫైట్ వైజాగ్ లో దానిలో చేశాను మేడం. అసలు అది సినిమా అనేది బీచ్ దగ్గర, బీచ్ మేడం, అవును మేడం, బీచ్ దగ్గర నేను ఫైట్ చేశాను మేడం. రామ్ చరణ్ తో మన క్లోజ్ లేకపోయినా ఒక 6 మందితో నేను ఫైట్ చేశాను మేడం. రామ్ చరణ్ సార్తో ఫైట్ చేస్తాను. అసలు ఆ రామ్ చరణ్ ఫైట్ అనేది కేక మేడం. అదే విధంగా రామ్ చరణ్ మంచి రకం, ఆయన గౌరవం, ఆయన అభిప్రాయం అన్ని సూపర్ మేడం. మంచి రకం అనేది రామ్ చరణ్ పుట్టితో ఉంటుంది సార్. ఆ సారు చరణ్ సార్తో వచ్చింది మేడం. సో సినిమా స్టోరీ తెలుసా మీకు నార్మల్ గా? మేడం స్టోరీ అంటే మనం ఎంతవరకు చేస్తాము, ఆ ఫైట్ చేస్తాం, ఒక 10 days చేస్తాం. స్టోరీ అనేది మనకు ఆ ఫైట్ వరకు తెలుసు, కానీ సినిమా మొత్తం స్టోరీ తెలియదు. ఒకళ్ళు చేసినా మనం చెప్పకూడదు మేడం, ఎందుకంటే సినీ ఇండస్ట్రీ మనం చెప్పకూడదు. అంతవరకు మనం చేయగలం మేడం. కాదు, ఇప్పుడు 3-4 ఫైట్లు ఉంటాయి కదా సినిమా అంటే, ఒక ఫైట్ లో ఉంటారు మీరు, అన్ని ఫైట్ లో మీరే ఉంటారా? ఒక ఫైట్ లో మన చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది మేడం? ఉండదు కదా. గుడ్డ కట్టుకొని అంటే మేడం మన క్లోజ్అప్ ఉంది అనుకో, నెక్స్ట్ సీన్ మనకు ఉండదు. నువ్వు చెప్పినట్టు గుడ్డ కట్టుకొని వేసావు అనుకో, అప్పుడు ఇస్తాడు ఛాన్స్. అంత ఇప్పుడు మనం ₹1 కోసం వెనకుండా నిలబడి చేసుకుని ఉంటే నా 1 సంవత్సరం చేయవచ్చు సినిమా. మనకేం కావాలా? క్లోజ్అప్ కావాలా, ఒక డైలాగ్ కావాలా, అలా ఇస్తారు, మనకు ఛాన్స్ ఇస్తారు. సో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కష్టాలు పడ్డారా మేడం? ఇండస్ట్రీ వచ్చినప్పుడు చాలా కష్టపడ్డాను మేడం. తినటానికి లేకుండా వచ్చాను మేడం. నేను చెప్తున్నాను కదా, తినటానికి లేకుండా వచ్చాను. కానీ
నాకు లైఫ్ ఇచ్చిన వరకు భయపడతారు, నాకు లైఫ్ ఇచ్చిన భయపడతారు. ఒక సరైనోడికి ఆడిషన్ చేసాము, ఇచ్చాడు. నంబర్ 1 దేవుళ్ళు అంటూ నాకు సరైన వాళ్ళు. ఫైట్ మాస్టర్ ఆడిషన్ అంటే ఫైట్ల కంటే ఏంటి, మీరు ఆడిషన్ ఎట్లా చేయాలి, ఫైట్ చేయాలి ఇట్లా అంతే మేడం. మనం ఫైట్ చేస్తాము, మనం ఒక సినిమా ఆఫీస్కి వెళ్తాము. ఇప్పుడు 2 చేతులతో ఒక ఫైట్ మూమెంట్ చేసి చూపించండి మాకు. మేడం చేయమంటే మనకు 2 కత్తులు కావాలి మేడం. 2 కత్తులు అంటే మేడం, చంపేస్తారండి అందరినీ ఇట్లా తిప్పి. ఏం తిప్పలేము మేడం, మనకు ఉండేది ఏముంది, నార్మల్ కత్తులు ఉంటాయి. ఆహా, ఇప్పుడు 2 చేతులు ఇట్లా అంటారు కదా, ఇలా ఇలా అలేదన్నా కాళ్ళు లేపితే కింద పడిపోతా మేడం, కాళ్ళు లేపితే కింద పడిపోతా. ఏంటంటే ఆ ఫీలింగ్ ఉండాలా, ఆ ఇంట్రెస్ట్ ఉండాలా. అప్పుడు సరే ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒక్కటి పెట్టండి, ఫైట్ అప్పుడు మీరు ఎట్లా పెడతారు అంటే అది కాదు, ఫైట్ అప్పుడు డైలాగ్ కూడా చెప్పండి. ఆఫీసరు దీన్ని ఏమంటారో తెలుసా? ఇంగ్లీష్ వాళ్ళు రిబ్బన్ ఫిష్ అంటారు, ఇది ఎడమోళ్ళు తాటాకు చేప అంటారు. ఇది సముద్రంలో బతకటానికి ఈ చెత్త పాసి తిని బతికే చేప కాదు, చిన్ని చిన్ని చేపలు, పీతలు, రొయ్యలు తినే బతికే చేప. కానీ ఎరగోసం వచ్చి వల్లో చిక్కిద్ది. అది ఆఫీసరు ఈ నిండి చేప ఎండి చేపగా మారడం కారణం. కానీ కానీ నేను ఎండి చేపని కాదు, ఎర్రని మింగిన స్వరని మింగిన చేపని, మనిషిని మింగిన స్వర చేపని. ఇదంతా తెలియాలంటే ఫస్ట్ మా దేవర గురించి దేవరానా మేడం? దేవర చేశాను నేను, ఆడిషన్కి వెళ్ళాను. దేవరాలో అందరికి ఉన్న ఒక డౌట్, న్యూలో చేశారు కదా, చేశాను మేడం. ఆ డాల్ఫిన్ మీద ఎట్లా మేడం? డాల్ఫిన్ అనేది కొంచెం మనం చెప్పకూడదు, దాని వ్యవహారం ఏంటంటే కొంచెం గ్రాఫిక్స్ ఉంటాయి, కొంచెం గ్రాఫిక్స్ ఉంటాయి, కొన్ని నిజాలు ఉంటాయి. చెప్పకూడదని మొత్తం చెప్పేస్తున్నారు. అది ఓకే, చెప్పరన్నారు చెప్తున్నారు ఎందుకు కాదు మేడం. మరి మీరు చెప్పండి, మీరు ఫీల్ అవుతారు కదా అట్లా మేడం. అలా అని ఫోన్ నెంబర్ ఇస్తారా బోయపాటి గారిది? మేడం నా బోయపాటి నా పంపడం ఉంది మేడం, ఓకే ఫోన్ చేయమని చేస్తాను. లేదు మేడం, నా బోయపాటి సార్ చేస్తాను, ఇప్పుడు చేయమని చేస్తాను. సార్ నెక్స్ట్ ఛానల్ సినిమా అవకాశం ఉందని అడగండి. అఖండాలో నాకు ఖచ్చితంగా కాల్ చేశాడు మేడం. చేసినప్పుడు నేను నెల్లూరులో ఉన్నాను. నెక్స్ట్ మూవీ మన వస్తుంది, దానిలో ఖచ్చితంగా నేను పెద్ద క్యారెక్టర్ చేస్తాను. బోయపాటి సార్ నాకు మంచి క్లోజ్, దేవుళ్ళు లాంటి వాడు. ఇప్పుడే చేయకని చెప్పిన మళ్ళీ నెక్స్ట్ మూవీ ఏంటి సార్? మరి మనకి నెంబర్ డిలీట్ అయిపోయింది. బీ పేరు చాలా నెంబర్ డిలీట్ అయిపోయింది. ఆడికి చేస్తే కొంచెం ఫీల్ అవుతాడు. లేదు లేదు మేడం, ఇదో రమణ కోట రమణ కోట డైరెక్టర్ మేడం. సో అందరూ లైవ్ లో వీక్షించండి. తనకైతే మేడం చేయగానే కట్ చేశారు. ఎవరు కట్ చేయలేదు మేడం, బిజీ మేడం. బిజీ వచ్చిందంటే కట్ చేశారు మేడం. అయ్యో అదే మేడం, ఎవరికి చేశారు కాల్? బోయపాటి కోట డైరెక్టర్. బోయపాటి గారు. సో 2025 సినిమాలు అన్నింటిలో మీరు ఉన్నారంటారు. 2025లో 30 సినిమాలు ఇస్తే 30 సినిమాల్లో 20 సినిమాలు 23 సినిమాలు ఖచ్చితంగా ఉంటాయి మేడం. ఎంతమంది హీరోలు? ప్రతి ఇండస్ట్రీలో టాప్ 1 మెగాస్టార్ చిరంజీవి గారు, దేవుళ్ళు లాంటి పవన్ సార్ పక్కన పెట్టింది. ఆయన మెగాస్టార్. 30 సినిమాల్లో ఉన్నారు కదా, మరి మనకున్న హీరోలు ఎంతమంది నార్మల్ గా? మేడం ఇండస్ట్రీ నడవాలంటే 10 హీరోలే మేడం. ఇండస్ట్రీలో నిలబడాలంటే 10 హీరోలు అంతవరకే. అంతవరకు ఐటమ్ సాంగ్స్ ఎప్పుడైనా చేయడానికి ఉంటుంది ఛాన్స్ మేడం. ఐటమ్ సాంగ్ వస్తే ఎరగదీస్తాను మేడం. అసలుగా నా లవ్ ఎవరు నేను డాన్స్ చేస్తే పక్కన ఆడియన్స్ ఇదిలేయాలి. అట్టేం లేదు, హీరో క్రేజ్ ఉంటుంది. కానీ హీరోని నేను డాన్స్ చేస్తాను, నాకు భయం వాళ్ళకి ఎక్కువ భయం. నేను ఖచ్చితంగా డాన్స్ చేసేస్తాను కదా, డాన్స్ పెద్ద డాన్సర్ నేను.
ఓకే ఆ. డీలో చేశారా? ఈ కాదు ఈ ఫైల్ చేశారు. అవును మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ. ఫైటింగ్ ఇక్కడ చేయాలి.